నేను ఇక్కడ మీరు ఉన్నారు, మీ పేర్లు చెప్పి ఇక్కడ వసూలు చేశారు అనడం కూడా జరగలేదు. నాతో ఆర్గెంట్‌గా కూడా మాట్లాడలేదు. బ్రో మీరే చేశారు ఇది. మీరు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మాట్లాడడం జరగలేదు. దీంట్లో కేవలం బ్రో మేము మోసపోయినాము. మేము ఇట్లా జరిగింది. మాకు ఇట్లా ఈ ప్రాబ్లమ్ అయింది. మేము ఆ ఎమ్మెల్యే త్రూ పోతున్నాము. మేము డిపార్ట్మెంట్ ఇట్లా కేసులు పెట్టాము. అది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులు 60 నుంచి 80, 90 కేసులు ఏవైతే జరిగినాయో ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి. మేము మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. మా మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా. తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్‌కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా.